ఈ రోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ సంజీవ్ రెడ్డి భవన్లో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి ఘనంగా చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ మరియు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దీపక్ చౌదరి, పొట్ల నాగేశ్వరరావు మరియు జిల్లా కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు సయ్యద్ గౌస్ మరియు మహిళా జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య మరియు ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు మరియు కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు భారీ ఎత్తున పాల్గొని బాబాసాహెబ్ అంబేద్కర్ 70వ వర్ధంతి వేడుకలు ఘనంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ముందుగా పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ సంజీవ్ రెడ్డి భవన్లో భారీ ఎత్తున జరిగినాయి. ఈరోజు మనకు ఇంకొక శుభపరిణామం ఏంటంటే మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో దుర్గాప్రసాద్ గారు మొన్నటిదాకా చేసిన ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఈరోజు ఫస్ట్ ప్రోగ్రాం తీసుకోవటం, ఇంత ఘనంగా ఇంత భారీ ఎత్తున ప్రజలందరూ ఇక్కడ నాయకులు భారీ ఎత్తున తల్లి రావటం చాలా సంతోషకరం. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక మనిషి కాదైనా ఒక వ్యక్తి అయినా ఒక వ్యక్తిగా పనిచేసి ఈ భారతదేశంలో ఒక ఓటు అనేది చాలా విలువైంది. ఆ ఓటుకి మనం అందరం కూడా న్యాయం చేయాలి. కంకణం కట్టుకొని పనిచేస్తే కానీ మనం ఈ ప్రజాస్వామ్యం కూని కాకుండా ఉంటుంది. మనం అందరం కూడా ఓటుని చాలా విలువలతో కూడి నిజమైన వ్యక్తికి నిజమైన పార్టీకి ఓటేస్తేనే మన ఈ సమాజం నిలబడుతుంది. భారతదేశం ప్రజలందరూ కూడా భారీ ఎత్తున సంక్షేమ అభివృద్ధులు పొందుతాయని చెప్పేసి ఆ ఒక ఆయుధాన్ని తీసుకొచ్చిన వ్యక్తి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి అలా 42% రిజర్వేషన్ కూడా కాశ్మీర్ టు కన్యాకుమారి దాకా 4000 కిలోమీటర్లు 150 రోజులు మన భావి భారత ప్రధాని ఏదైతే రాహుల్ గాంధీ గారు ఏదైతే పాదయాత్ర చేశారో అందులో భాగంగానే 42% రిజర్వేషన్లతోనే మనం ఈ ఎలక్షన్లకు పోవాలని పూర్తిగా మా రేవంత్ రెడ్డి గారు, భట్టి విక్రమార్క గారు, యావత్ క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా పనిచేసినప్పటికీ కూడా కొన్ని దుష్టశక్తులు కూడా అడ్డుపడి ఆపడం జరిగింది. అయినా ఏం కాదు, తప్పకుండా 100% కూడా సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. దీనిలో ఎటువంటి సందేహం లేదు. తప్పకుండా రానున్న రోజుల్లో కూడా మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బాటలో నడుచుకుంటూ కూడా ఈ యొక్క భారతదేశంలో ప్రతి పౌరులు కూడా పనిచేయాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై భీమ్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఈనాడు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో వారి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించుకోవడం మాకందరికీ గర్వంగా ఉంది. అలాగే ఆనాడు భారతదేశ స్వాతంత్రానంతరం ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఎలా న్యాయం జరుగుతుంది, ఆ న్యాయం జరగాలంటే ఎవరు సరిపోతారు, ఎవరైతే ఉంటారని చెప్పి ఆనాడు ఉన్నటువంటి మహనీయులు పెద్దలు లాల్ బహదూర్ శాస్త్రి గారి కాడ నుంచి, నెహ్రూ గారి కాడ నుంచి, మహాత్మా గాంధీ గారి కాడ నుంచి అందరూ ఆలోచించి అంబేద్కర్ గారు అయితే భారత రాజ్యాంగ నిర్మాతగా ఉంటే ఆయన మేధస్సుతో ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా ఉంటుందని చెప్పి ఆనాడు వారికి రాజ్యాంగ నిర్మాతగా నిర్మాణ బాధ్యతలు అప్పచెప్పడం, వారు ఆ రాజ్యాంగాన్ని రాసిన తర్వాత ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి పలు అంశాల ఫలితంగానే ఈనాడు అట్టడుగున ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా, బహుజనులందరూ కూడా మనం అనుభవిస్తూ ఉన్నాం. ఓటు హక్కు మొదలు పెడితే రకరకాలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరి అటువంటి మహనీయుడు పుణ్యమే ఈరోజు మనమంతా కూడా గమనిస్తూ ఐకమత్యంగా ఉండి మనకు కావలసినటువంటి వనరులు కానివ్వండి, హక్కులు కానివ్వండి పోరాడాలంటే ఈ దేశంలో బహుజనులు అందరూ కూడా ఐకమత్యంగా ఉండాలని, ఈ ఐకమత్యతగా ఉండాలని ఆనాడు అంబేద్కర్ గారు కూడా కోరుకున్నది ఏంటంటే విద్య ద్వారానే మనం అందరికీ కూడా మరి ఏకత్వం వస్తుందని చెప్పి మరి మనమంతా ముందు ఉండాలంటే విద్య ఒక్కటి మాత్రమే ఆయుధం అని చెప్పి ఆనాడు వారు గట్టిగా చాటి చెప్పడం, అందులో భాగంగానే ఈనాడు ప్రభుత్వాలు ముందుగా విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, భట్టి విక్రమార్క గారి నాయకత్వంలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి గత సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి పోరాటాలను మనం గమనిస్తూనే ఉన్నాం. వారు ముందుగా రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి దాన్ని గవర్నర్ ఆమోదానికి పంపి వారు గవర్నర్ ఆమోదం చేయకుండా వారు ఢిల్లీకి పంపడం రాష్ట్రపతికి మనం గమనిస్తూనే ఉన్నాం. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఉద్యమాలు చేసిందో ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నాలు కూడా చేయటం మనం అందరం గమనిస్తూనే ఉన్నాం. తర్వాత గత్యంతరం లేని పరిస్థితిలో ఏ రకంగానైనా సరే 42% బిల్లు రిజర్వేషన్ బీసీలకు ఇచ్చి ఎన్నికలకు పోవాలనే దృఢ నిశ్చయంతో రేవంత్ రెడ్డి గారు ఆర్డినెన్స్ తేవటం, ఆ ఆర్డినెన్స్ను కూడా
కోర్టుల ద్వారా అడ్డుకున్నటువంటి పార్టీ ఏదో మరి మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. అలాగే సోదరుడు నిన్న ఈశ్వరాచారి దురదృష్టం మరణించడం, వారి మృతికి సంతాపం తెలియజేస్తూ ఉన్నాం. వారి మృతికి పూర్తిగా కూడా బీజేపీ పాపం మూట కట్టుకుందని చెప్పి గట్టిగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే వారు ఈ బిల్లును ఆమోదించినా, ఆర్డినెన్స్ను అడ్డుకోపోయినా ఈనాడు ఈశ్వరాచారి ఖచ్చితంగా చనిపోయి ఉండేవాడు కాదని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ ఆఫీసులో వర్ధంతిని, అంబేద్కర్ గారి వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత, అలాగే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి అంబేద్కర్ గారు ఆయన రచించిన రచనని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువల్ని కాపాడుకుంటూ పోవాలి. బలుగు బలహీన వర్గాలని అండగా నిలబడాలి అని, ఆ అండగా నిలబడే దాంట్లో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఎందుకంటే మహిళలకైతే ఏంటి, బడుగు బలహీన వర్గాలకైతే ఏంటి, వాళ్ళ కోసమే కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసేది. ఈ రాజ్యాంగాన్ని మార్చాలి అనుకున్న వాళ్ళు ఏమయ్యారో మనకి తెలుసు. రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ అన్నీ కూడా అందరికీ ఉపయోగపడే విధంగా ఉన్నాయి. అలాగే అంబేద్కర్ గారిని ప్రతి క్షణం మనం గుర్తు చేసుకునే విధంగా ఉంటాయి. కాబట్టి అలాంటి అంబేద్కర్ గారికి ఈరోజు మనం కాంగ్రెస్ ఆఫీసులో ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది.